మావా ఆయన చూడరా. చూశాను. ఏంటి రే, నీకు ఆ విషయం తెలీదా? మనం ఆయనకి ఏదైనా ఇస్తే ఆయన అది తిన్నారనుకో మనకి మంచి జరుగుతుంది. అయితే పొల్యూషన్ లో మునిగిపోయిన మన లైఫ్ కి సొల్యూషన్ దొరుకుతుంది అంటావు. రైమింగ్ బాలకపోయినా డైలాగ్ బాగుంది. అయ్యా అయ్యా తీసుకోండి అయ్యా. తీసుకోండి అయ్యా. తీసుకోండి తీసుకోండి అయ్యా. తీసుకోండి అయ్యా. తీసుకోండి అయ్యా. అవును, వీడికి ఇంకో పని ఉండదు. ఈ బండిని తీసుకొని వచ్చేస్తాడు. సరిగ్గా పెట్రోల్ ఉందో లేదో చూసుకోరా. చెప్పరా మావా. మా చెల్లెలు మీనాకి ఓనేలు ఫంక్షన్ చేస్తున్నావురా. ఓ అలాగా, తప్పకుండా వస్తాంరా. ఇంట్లో అమ్మా నాన్నలకి చెప్పేశా. వచ్చేటప్పుడు మర్చిపోకుండా నీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తున్నావు. తప్పకుండా తీసుకొస్తానురా. సరే, ఇంకా పిల్లలు రే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను గాని మీరు రండిరా. వచ్చే వారం మీ ఊర్లో క్యాంప్ ఉంది. మా ఊర్లోనా బావా? చాలా సంతోషం, నేను పాల్గొంటానులే. క్యాంప్ అయ్యాక అలాగే ఫంక్షన్కి వచ్చేస్తానురా. సరేరా బావా, రా చూసుకుందాం. రే, ఎవర్రా? ఊరు నుంచి మా అత్తయ్య కొడుకురా. ఓ నమస్తే. నమస్కారం. బాగున్నారా బాబు? గుడ్ మార్నింగ్ సార్. క్యాంప్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. తమ్ముడు ఇలా రా. అందరికీ ఏం కావాలో కొంచెం చూసుకో. ఎవరు సార్ ఆ కుర్రాళ్ళు? వీళ్ళు నాకు తెలిసిన కుర్రాలే సార్. బాగా చదివి పని పాట లేకున్నా ఎలాంటి మంచి పని జరిగినా గానీ సాయం చేయడానికి ముందుంటారంటే నమ్మండి. మీరే చూడండి ఎలా పని చేస్తున్నారు. సరే సరే సరే. నమస్తే. రండి తమ్ముడు. నమస్తే. వెళ్దామమ్మా. నాన్న మీరు వెళ్ళండి, నేను ఫ్రెండ్స్ తో వస్తాను. సరే. నమస్కారం 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 నమస్కారం. ఇదిగో అమ్మా నా బహుమానం. చల్లగా ఉండు, సంతోషంగా ఉండాలి. పోయిన నెల మేము ఫంక్షన్ కి వెళ్ళాం. చాలా బాగుంది, సూపర్ గా కట్టారు. సూపర్ గా ఉంది కదా? నిజంగానే చాలా బాగా కట్టారు. సూపర్ గా ఉండింది. ఒక నిమిషం అండి.
ఏంటి విషయం? నేను మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నాతో నువ్వేం మాట్లాడాలి? మేము నలుగురు ఒకటే, ఏవైనా సరే ఇక్కడే చెప్పు. నేను మిమ్మల్ని ఫస్ట్ గుడిలో చూశానండి. అప్పుడే నాకు మీ క్యారెక్టర్ నచ్చి మిమ్మల్ని లవ్ చేశాను. ఏంటి, లవ్ చేస్తున్నావా? ఆ రోజు మీ నలుగురిని రోడ్లో అవమానించాం కదా, మర్చిపోయారా? నాన్నిచ్చిన పాకెట్ మనీతో అమ్మ పెట్టే తిండి తినేసి ఊరు తిరుగుతున్న మీకు అమ్మాయిలు లవ్ చేయడానికి కావాల్సి వస్తున్నారా? మిమ్మల్ని కని పెంచి మిమ్మల్ని చూసుకునే అమ్మా నాన్నలకి ఏం చేశారో చెప్పండి. మీరే ఒక ఎదవలు. మీలాంటి ఎదవలు వెనకాల మేము లవ్ చేస్తున్నామని మమ్మల్ని రమ్మంటారా? ఇలాంటి పరిస్థితిలో నువ్వు లవ్ చేసే అమ్మాయిని విడిగా ఒక ఇల్లు తీసిపెట్టి చూసుకోగలవరా నువ్వు? ధైర్యం లేకుండానే లవ్ చేస్తానా? చీ, ఇలాంటి వేస్ట్ మాటలకేమీ తక్కువ లేదు. ముందు నీకని ఒక ఉద్యోగమో బిజినెస్ చూసుకో. 4 రూపాయలు సంపాదించే దారి చూడు. బయలుదేర్రా. డబ్బులు సంపాదించి గొప్పగా ఉంటేనే మమ్మల్ని మగాళ్ళని నమ్ముతారా? కానీ మాకు మంచి మనసుందని మీరు అర్థం చేసుకోవడం లేదు. మాట్లాడవంటే అంతే. నందిని చెప్పిందంటే తప్పే ఉందిరా. ఒక మగాడంటే సంపాదించే దమ్ముండాలి. ఆ అర్హత లేని వాడిని మగాడిగా ఒప్పుకోను లేవు, సహించను లేవు. ఆ ఆలోచనలన్నీ మూటగట్టి మర్యాదగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఒకసారి నీ బ్రతుకేంటో తిరిగి చూసుకో. వచ్చారు ఇక్కడికి. అసలేమంటున్నావు? ప్రాక్టికల్ గానే ఆలోచించు. నిన్ను కాపాడుకోవడానికే నీ తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు నిన్ను నమ్మి నా లైఫ్ ని నీ దగ్గర ఎలా అప్పగించగలను? బాగా ఆలోచించు. ముందు నువ్వు సంపాదించే దారి చూసుకో. రండి వెళ్దాం. పిచ్చోడు పక్కన కూర్చున్నారే, చేతిలో బిస్కెట్టు పళ్ళు పెట్టుకుని. ఇతనొక మహాజ్ఞాని. ప్రజలందరూ ఆయనకి పాలు పండ్లు తీసుకొనిచ్చి అవి ఆయన తిన్నారంటే మంచి జరుగుతుందని నమ్మకం. రేయ్, ఫైనల్ గా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను రా. అవును, ఇప్పటిదాకా చెప్పిన ఏ ఐడియా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకో ఐడియానా? సరే చెప్పి చావు. ఒకరు మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి మనం ఎందుకురా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి? ఊరి మీద తిరగడం, అమ్మాయిల వెనక తిరగడం, ఇవన్నీ మానేసి మనం కూడా వెళ్ళి పని చేయగలరా? మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఏదో ఒకటి చేయగలరా? సరే, ఆల్రెడీ మన పేరు ఊరు మొత్తం చెడిపోయి ఉంది. ఇకపై కూడా మనకి ఎవడు జాబ్ ఇస్తాడు? ఏం చేయమంటావురా? ఊర్లో ఉండే మర్యాద అంతా పోయిందిరా. ఎవరి దగ్గరికైనా వెళ్ళి కాలు చేతులు పట్టుకొని పని ఇవ్వమని అడుగుదాంరా. పరువు పోయిందిరా. ఉన్న పరువుని కాపాడుకొని ఆ అమ్మాయిలకి మంచి గుణపాఠం నేర్పించాలరా. ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదురా. పని వెతుక్కుంటున్నాం, పై స్థాయికి వెళ్తున్నాం. అవునరా.